Audio Jungle. శ్రీరెడ్డి తమిళ చిత్ర పరిశ్రమలో అలజడి రేపుతుంది. తమిళ్ లీక్స్ అంటూ తన ఫేస్బుక్ పేజీలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చెన్నై నగరానికి వెళ్లిన శ్రీరెడ్డి అక్కడ యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఓ తమిళ యూట్యూబ్ ఛానల్లో రాఘవ లారెన్స్ పై శ్రీరెడ్డి విరుచుకుపడింది. కాస్టింగ్ కౌచ్ రూపుమాపేందుకే తన పోరాటం అని శ్రీరెడ్డి తెలిపింది. తనని లారెన్స్ ఎలా వంచాడో శ్రీరెడ్డి వివరించింది. అన్ని రంగాల్లో మహిళలు ఇబ్బందులు వేధింపులు ఎదుర్కొంటున్నారు, కానీ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ భయంకరంగా ఉందని శ్రీరెడ్డి తెలిపింది. ఇండస్ట్రీలో ప్రతిరోజు అమ్మాయిలను వేధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మేకప్ మ్యాన్ కూడా మహిళా ఆర్టిస్టులతో అసభ్యంగా మాట్లాడుతారు. మేకప్ మ్యాన్ నుంచి ప్రొడ్యూసర్ వరకు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. హీరోయిన్లు ఎవరు దీని గురించి ఎవరూ మాట్లాడరు, ఎందుకంటే వారికి అవకాశాలు రాకుండా పోతాయనే భయం. ఈ పబ్లిసిటీ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, కానీ జీవితాంతం జనాలు నన్ను చెడుగానే చూస్తారు. ఈ తరం అమ్మాయిల కోసం నా పైన నేనే మచ్చ వేసుకుంటున్నానని శ్రీరెడ్డి తెలిపింది. తనని వాడుకుని మోసం చేసినందుకే లారెన్స్ ని నిందిస్తున్నానని శ్రీరెడ్డి తెలిపింది. అతను పిలవగానే హోటల్ రూమ్ కి వెళ్ళడానికి అతనేమైనా నా బాయ్ ఫ్రెండా, అవకాశం ఇస్తానని నమ్మించడం వల్లనే వెళ్ళాను. తనతో పాటు లారెన్స్ మరో అమ్మాయిని కూడా మోసం చేశాడని శ్రీరెడ్డి తెలిపింది. ఆమె నా స్నేహితురాలే. ఈ సమస్య ఇంకా పెద్దదైతే ఆమె కూడా బయటకు వస్తుందని శ్రీరెడ్డి తెలిపింది. సమాజ సేవ పేరుతో లారెన్స్ ముసుగు తొడుక్కొని కనిపిస్తున్నాడని శ్రీరెడ్డి ఆరోపించింది. అతడి నిజ స్వరూపం ఇదే అని శ్రీరెడ్డి తెలిపింది. వీటన్నిటికీ ఆధారాలు అడుగుతున్నారు, పడుకునేటప్పుడు కెమెరాలు పెట్టుకుంటారా అంటూ శ్రీరెడ్డి ఘాటుగా బదులిచ్చింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.